हरिः कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः गीता भागवताद्वैता तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము. అందులో ప్రథమ శ్లోకాన్ని ప్రారంభించుకున్నాం. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్ వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయంచ కేశవ. ఇందులో అర్జునుల వారు 6 ప్రశ్నలు చేశారు. ప్రకృతి అనగా ఏమి, పురుషుడు అనగా ఎవరు, క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు, జ్ఞానం అనగా ఏమి, జ్ఞేయం అనగా ఏమి అని ఈ 6 ప్రశ్నలు చేశారు. అయితే ఈ మొదటి శ్లోకం ఏదైతే ఉందో మహాభారత అంతర్గతమైనటువంటి భగవద్గీతలో ఈ శ్లోకం లేదు. ఎవరో మహాత్ములు రాసి ప్రక్షేపం చేసినారు, పాఠాంతరం రూపంలో ఇందులో నివేశం చేసినారు. ఈ మొదటి శ్లోకము వాస్తవంగా భారతంలో ఉన్నటువంటి భగవద్గీతలో లేదు. ఇది కేవలం మన తెలుగువారి ఈ సంప్రదాయంలోనే కనపడుతుంది, ఎక్కడ లేదు ఈ శ్లోకం. అయితే మొత్తం ఈ అధ్యాయంలో భగవంతుడు ఈ 6 విషయాల మీదనే చర్చించనున్నాడు. అందుకని ఈ మొత్తం అధ్యాయాన్ని పర్యాలోచన చేసి ఎవరో మహాత్ములు మొట్టమొదలు అర్జునుడు అడిగినట్టుగా ఒక ప్రశ్న రూపంలో ఈ శ్లోకాన్ని నివేశం చేశారు. అయితే దీన్ని విచారం చేస్తే కూడా ఏం దోషం లేదు, చేయకుంటే ఏం ఆపత్తి కూడా లేదు. అయినా కానీ ఎవరో మహాత్ముడు రాశారు కదా, చూద్దాం. హే కేశవ, కేశవ అంటే ఓ శ్రీకృష్ణమూర్తి, కేశి అనేటువంటి రాక్షసుని చంపినటువంటి ఓ కృష్ణమూర్తి, నా అజ్ఞానాన్ని చంపే సమర్థుడవు అనే భావంలో కేశవ అనేటువంటి సంబోధన చేయబడింది. లేదా కేశవ అంటే త్రిమూర్తి స్వరూపుడవు అని కూడా చెప్పినట్లయింది. కా ప్లస్ ఈ ప్లస్ వ, ఈశ వ, కా ప్లస్ ఈశ ప్లస్ వ,
కా ప్లస్ ఈసా గుణసంధి అవుతుంది, కేస అవుతుంది. వా అని ఈ విధంగా చెప్పారు. కా అంటే బ్రహ్మ, ఈశా అంటే మీకు అందరికీ ఎరికే రుద్రుడు, వా అంటే విష్ణువు. ముగ్గురు యొక్క స్వరూపము నీ ఒక్కని అందే ఉంది. ముగ్గురు రూపంలో నీవే ఉన్నావు. ఎందుకంటే అనాది శుద్ధ చైతన్యమే మాయ యొక్క 3 గుణాలను తీసుకొని 3 రూపాలను ధారణ చేసుకున్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపంలో. మాయలో సత్వగుణము, రజోగుణము, తమో గుణము 3 ఉన్నాయి. ఒక్కొక్క గుణాన్ని తీసుకొని ఒక్కొక్క రూపకంగా తాను ప్రకటమైనాడు. సత్వగుణాన్ని తీసుకొని విష్ణుమూర్తిగా, రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మదేవుడుగా, తమో గుణాన్ని తీసుకొని రుద్రుడుగా, శివుడుగా తానే 3 రూపాల్లో ప్రకటమైనాడు. కాబట్టి 3 రూపాలు కూడా ఒక్కనియే. 3 రూపాలేమి, సకల రూపాలు కూడా తాను ఒక్కనియే. కాబట్టి ఇక్కడ త్రిమూర్తి స్వరూపుడమైనటువంటి ఓ కృష్ణమూర్తి, ప్రకృతి పురుషులంటే ఏమో, క్షేత్రజ్ఞులంటే ఏమో, జ్ఞాన జ్ఞేయాలంటే ఏమో తెలుసుకోవాలని నా యొక్క కోరిక. అందుకని దయచేత ఈ 6 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ప్రకృతి అంటే ఏంది, అవన్నీ కూడా వరుసగా మనకు భగవంతుడు స్వయంగా చెప్తాడు. మొదటి క్షేత్రజ్ఞుల గురించి 7 శ్లోకాల పర్యంతం చెప్తాడు. మరియు జ్ఞాన జ్ఞేయాల గురించి 19వ శ్లోక పర్యంతం చెప్తాడు. ఆ తర్వాత ప్రకృతి పురుషుల గురించి అధ్యాయ సమాప్తి పర్యంతం చెప్తాడు. అయితే శ్రీకృష్ణుడు కృష్ణుని రూపంలో ఉండి భగవద్గీతను బోధించలేదు, భగవంతుడుగా ఉండి భగవద్గీతను బోధించాడు. కృష్ణుడే కనుక చెప్పినట్లయితే కృష్ణ గీత అనవలసి వస్తుండే, కానీ భగవంతుని యొక్క స్థానంలో ఉండి చెప్పినాడు కాబట్టి భగవద్గీత అని చెప్పడం జరిగింది. కాబట్టి కృష్ణస్తు భగవాన్ స్వయం అని కూడా భాగవతంలో చెప్పడం జరిగింది. కృష్ణుడు అంటే ఎవరో కాదు, సాక్షాత్ భగవంతుడే. భగవంతుడు అంటే మనం 2-3 సార్లు చెప్పుకున్నాం. భగము అంటే షడ్ ఐశ్వర్యాలు కలిగినటువంటి వాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షన్నాం భగ యతీరణ అని విష్ణు పురాణం చెప్తూ ఉంది. సమగ్ర ఐశ్వర్యాలు కలవాడు. సమగ్ర ఐశ్వర్యాలు ఏవి? అనిమ, మహిమ, లగిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ అనేటువంటి అష్టసిద్ధులు. ఇవే అష్ట ఐశ్వర్యములు అన్నారు. సమగ్ర ఐశ్వర్యములు, మరి సమగ్ర యశస్సు, సమగ్ర సంపద, శ్రీ అంటే సంపద, సమగ్ర జ్ఞానము, సమగ్ర వైరాగ్యము, ఇవన్నీ ఎవరి అందైతే ఉన్నాయో అతడు భగవంతుడు. ఆ లక్షణాలన్నీ కూడా కృష్ణుల్లో ఉన్నాయి కాబట్టి కృష్ణుడు భగవంతుడు అని చెప్పబడ్డాడు. ఇంకా ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ సవాచో భగవానితి అని కూడా విష్ణు పురాణంలోనే చెప్పబడింది. జీవుల యొక్క ఉత్పత్తి, స్థితి మరియు ప్రళయం, మరియు జీవుల యొక్క కర్మలు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వారికి మరి తర్వాత జన్మ ఏమిటి, ఇవన్నిటి యొక్క జ్ఞానం ఈశ్వరునికి ఉంటుంది. కాబట్టి మరియు జ్ఞానం అంటే ఏంది, అజ్ఞానం అంటే ఏంది, ఇవన్నిటి యొక్క జ్ఞానం అతనికి ఉంది కాబట్టి అతనికి భగవంతుడు అనాలి. ఆ లక్షణాలన్నీ కూడా కృష్ణుల్లో ఉన్నాయి కాబట్టి కృష్ణుడు భగవంతుడు అనబడ్డాడు. పైగా సంపూర్ణ కళలతో అవతరించినటువంటి వాడు కాబట్టి మిగతా దశావతారాల్లో అపూర్ణమైన కళలు ఉన్నాయి, మొత్తం 16 కళలు లేవు. కానీ కృష్ణుల్లో మొత్తం 16 కళలు ఉన్నందువలన భగవాన్, కృష్ణస్తు భగవాన్ స్వయం అని భాగవతం చెప్తుంది. ఆ భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అర్జునుడి యొక్క ప్రశ్నలకు సమాధానము చెప్తూ ఉన్నాడు అన్నమాట. శ్లోకం చదవండి. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇది తద్విదః. హే కౌంతేయ అంటే ఓ కుంతి పుత్రుడు అయినటువంటి ఓ అర్జున, ఇదం శరీరం అంటే ఈ దేహం ఏదైతే ఉందో దీనికే క్షేత్రం ఇది, దీనికే క్షేత్రము అని అంటారు. క్షేత్రం ఇది అభిధీయతే, అభిధీయతే అంటే చెప్పబడుతున్నది. ఈ శరీరమే
క్షేత్రమని చెప్పబడుతున్నది. ఏతద్ యో వేత్తి, ఈ క్షేత్రమును ఎవడైతే ఎరుగుచున్నాడో తం వానిని క్షేత్రజ్ఞ ఇతి, క్షేత్రజ్ఞుడు అని తద్విధ, అంటే ఈ క్షేత్రజ్ఞ విభాగాన్ని తెలుసుకున్నటువంటి మహాత్ములు తత్వవేత్తలు ప్రాహు అంటే చెప్పుదురు అన్నాడు. హే కుంతిపుత్రుడవగు అర్జున, ఈ దేహము క్షేత్రమని, దీనిని తెలుసుకునేటువంటి వాడు క్షేత్రజ్ఞుడని, క్షేత్రజ్ఞుల తత్వాన్ని తెలిసినటువంటి వారు మహాత్ములు తత్వజ్ఞులు చెప్తూ ఉన్నారు అన్నారు. క్షేత్రం అంటే సాధారణంగా మనము భూమి అని అర్థం చెప్తాం. క్షేత్రం అంటే భూమి. భూమికి క్షేత్రం అని చెప్పినప్పుడు ఆ భూమిలో మనం బీజాలు నాటినట్లయితే అవి మొలకెత్తి క్రమంగా పూర్ణ వృక్షమై వికాసాన్ని పొందుతుంది. అదేవిధంగా ఈ శరీరం కూడా క్షేత్రం అనబడుతుంది అన్నాడు ఇక్కడ భగవంతుడు. ఎట్లా అంటే మనం భూమిలో బీజాన్ని నాటినట్లయితే అది ఏ విధంగా మొలకెత్తి అది పూర్ణ వృక్ష రూపకంగా అది సవరించుకుంటుందో అట్లా ఈ క్షేత్రం కూడా ఒక భూమి లాంటిదే అంటాడు. ఏది? శరీరం. ఎందుకనంటే మనము సద్గురుదేవుని ద్వారా మనము బ్రహ్మజ్ఞానం అనేటువంటి ఆ బీజాన్ని ఈ హృదయంలో మన శరీరంలో కనుక వేసి దాన్ని బాగా విచారం చేయగా బ్రహ్మ విచారాది అనుష్ఠానములచే పూర్ణత్వముకు బ్రహ్మత్వం నందుటకు ఈ శరీరము మనకు ఉపకరిస్తుంది. కాబట్టి ఈ శరీరం కూడా క్షేత్రము వలనే ఉంది కాబట్టి దీన్ని కూడా క్షేత్రము అన్నాం. లేదా క్షీయంతే అత్ర పాపాని ఇది క్షేత్రం. ఈ శరీరం ద్వారానే మన జన్మజన్మల పాపాలన్నీ పోగొట్టుకోవడానికి, నాశనం చేయడానికి ఇది మనకు సాధనం ఉన్నది. మన పాపాలన్నీ పోవాలంటే ఈ శరీరం ద్వారానే పుణ్యకర్మలు చేస్తే పాపాలన్నీ నష్టమవుతాయి. అందుకని దీనికి క్షేత్రం అని కూడా అన్నారు. బ్రహ్మప్రాప్తికి దేహమే ముఖ్య సాధనం, శరీర మాధ్యం పరుధర్మ సాధనం. మనం ధర్మాన్ని సాధించడానికి, బ్రహ్మప్రాప్తిని చేసుకోవడానికి శరీరం మనకు చాలా ముఖ్యమైనటువంటి సాధనం అన్నమాట. శరీరమే లేకపోతే ఏం సాధన చేస్తాం మనం? అందుకని బీజము వృక్షమై ప్రబలుటకు ఎరువు మొదలగు పోషణ ద్రవ్యాలు ఎటువంటివో అట్లా ఈ శరీరంలో, శరీరం అన్నప్పుడు ఇక్కడ సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ శరీరం మూడు ఉన్నాయి ఇక్కడ. అయితే స్థూల శరీరము మామూలుగా స్థూలమైనటువంటి వ్యవహారాలు చేసుకోవడానికి ఉపకరిస్తుంది. అట్లే సూక్ష్మ శరీరంలో మనకు శమధమాది సాధన చతుష్ట సంపత్తి ఆ సూక్ష్మ శరీరంలో ఉంటుంది. పైగా దైవీ గుణాలు అన్నీ కూడా ఆ సూక్ష్మ శరీరంలోనే ఉంటాయి. అభయం సత్త సంశుద్ధిర్ జ్ఞానయోగ వ్యవస్థితి అని అంటూ 16వ అధ్యాయంలో చెప్తాడు. దైవీ సంపత్తి ఇందులో ఉంది మన శరీరంలో. ఇంతకు పూర్వమే మనం పోయిన అధ్యాయంలో అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరణమేవచ అని అంటూ 36 గుణాలు అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? సూక్ష్మ శరీరంలో ఉంటాయి. మరియు ఇక్కడే 13వ అధ్యాయంలో ముందు ఇక్కడే చెప్పబోతున్నాడు. అమానిత్వమదంభిత్వం అహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ అంటూ ఇక్కడ అనేకమైనటువంటి మనకు సాధకునికి ఉండవలసినటువంటి గుణాలన్నీ కూడా చెప్తున్నాడు. అవన్నీ ఎక్కడ ఉంటాయి? సూక్ష్మ శరీరంలో ఉంటాయన్నమాట. కాబట్టి ఏ విధంగా వృక్షమునకు అది పెరిగి పెద్దగా కావడానికి దానికి పోషక ద్రవ్యాలు, ఎరువు మొదలైనటువంటి వేస్తారు. అదేవిధంగా సత్యము, శమము, దమము ఇవన్నీ కూడా ఆత్మ అభివృద్ధికి సాధనాలు ఉన్నాయి ఈ సూక్ష్మ శరీరంలో. ఇప్పుడు మనుషులచే నిర్మింపబడిన చైతన్యరహితమగు దేవాలయములను, వాటిలో గల దేవతలను జనులు భక్తి కలిగి ఆరాధింతురే గాని దైవంచే నిర్మింపబడిన చైతన్యవంతములకు దేహములను, దేవాలయములను, వాటిలో సాక్షాత్ ఈశ్వర స్వరూపులుగా ఉన్న ఆత్మ అభిన్నమైనటువంటి జీవులు ప్రేమిస్తూ ఉన్నారు. చూడు, మనము దేవాలయాన్ని నిర్మించుకుంటున్నాము, అందులో దేవుణ్ణి స్థాపన చేసుకుంటున్నాము. మరి మనం స్థాపించుకున్నటువంటి దేవుణ్ణి మనమే మొక్కుతూ ఉన్నాం, ఆరాధిస్తున్నాం, అర్చన చేస్తూ ఉన్నాం. కానీ అది జడమైనటువంటి దైవ విగ్రహం. కానీ చేతన రూపమైనటువంటి దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ఇక్కడనే ఈ హృదయం అనేటువంటి దేవాలయంలోనే
ఉన్నాడు. కాబట్టి అక్కడ ఏ దేవుణ్ణి అయితే మనం ఆరాధిస్తున్నామో ఆ శిలా లోపల ఏ విధంగా చైతన్యం ఉన్నదనేటువంటి బుద్ధితో శిలా విగ్రహం కావచ్చు, లేదా నర్మదేశ్వర లింగం కావచ్చు, లేదా లోహ ప్రతిమ కావచ్చు, ఏదైనా ఉండుగాక అందులో మనం ఏ భావన పెట్టి పూజిస్తున్నాము? దైవ భావన పెట్టి పూజిస్తున్నాము. అందులో దైవం ఉన్నాడు అనేటువంటి బుద్ధి చేత ఏ విధంగా ఆరాధిస్తున్నామో అట్లే ఈ లింగం నందు, ఈ శరీరం నందు కూడా దైవం ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఆ బాహ్య దైవారాధన శాస్త్రంలో విధానం చేయబడింది. కాబట్టి అసలైనటువంటి దేవుడు మనలోనే ఉన్నాడు. మనమే దేవుళ్ళము. దేవుళ్ళమయ్యే దేవుణ్ణి పూజిస్తున్నాం. మనం దేవుళ్ళమయ్యే ఉండి దేవుణ్ణి పూజిస్తున్నాం. అంటే మన పూజ మనమే చేసుకుంటున్నాం. ఇది సత్యం ఉన్నది. ఎవరు పూజ చేస్తున్నావు నువ్వు? అందులో ఉన్నది నువ్వేనైతివి, ఇందులో ఉన్నది నువ్వేనైతివి. అలా అద్దం ఎదురుగా పెట్టి నీ మెడలో పూలహార వేసుకున్నావు అనుకో, అలా పడుతుందా లేదా? అద్దం ఎదురుగా నిలబడి నీ మెడలో పూలహార వేసుకున్నావు, అప్పుడు దానికి పడ్డదా లేదా? ప్రతిబింబానికి పడిందా లేదా? అట్లే అక్కడ నువ్వు పూజ చేస్తున్నావంటే ఇక్కడ నీ పూజ అవుతుంది. నీ పూజ నువ్వే చేసుకుంటున్నావు. కాబట్టి ఆ భగవంతుని తెలుసుకోవడానికి ఈ శరీరము ముఖ్య సాధనం ఉన్నది. భగవంతు సాక్షాత్కారం ఎక్కడైతుంది? అంతఃకరణంలో అవుతుంది, సూక్ష్మ శరీరంలో అవుతుంది, మన మనసులోనే భగవత్ సాక్షాత్కారం అవుతుంది. కళ్ళతోని కనపడేది కాదు భగవంతుడు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా, దానికి నామరూపాలు లేవు, కేవలం అనుభవానికి తెచ్చుకోవాలి అంతే. ఆత్మ సాక్షాత్కారము అంతఃకరణంలో అవుతుంది. కాబట్టి ఇటువంటి అమూల్యమైనటువంటి శరీరాన్నే క్షేత్రము అంటారు. క్షేత్రం అనే శబ్దానికి మన శరీరం అని అర్థం చేయాలి. దక్షిణ దేశీయులు జడములకు దేవాలయములకే ధనమంతయు వినియోగింతురు. ఇక్కడ మలయాళ స్వామి చెప్తున్నాడు. ఆయన మొత్తం భారతదేశం అంతా తిరిగిండు కదా, అంతా తిరిగి ఎక్కడ ఏ ఏ సంప్రదాయాలు ఎట్లా ఉంటాయి అన్నీ బాగా గమనించాడు. అయితే దక్షిణ దేశంలో మన ఆంధ్ర, తెలంగాణ అంటే నిన్న డివైడ్ అయిపోయింది. అంతఃపూర్వం ఆంధ్రనే కదా మొత్తం. ఈ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ 4 రాష్ట్రాలు దక్షిణ దేశం. ఇక్కడ ఈ రాళ్లకు బాగా ఖర్చు పెడతారు. రాజుల సొమ్ము అంట, రాళ్ల పాలంట. వెనకట రాజులందరూ కూడా రాజుల సొమ్ము రాళ్ల పాలు అని అంటారు. వెనకట దక్షిణ దేశంలో రాజులందరూ కూడా ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసి ఏం చేశారు? అన్ని గుళ్ళు కట్టించారు, పెద్ద పెద్ద గుళ్ళు కదా. ఆ శ్రీకాళహస్తి లోపల పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయి. మొన్న ఒక గోపురం పడిపోతే మళ్ళీ దాన్ని నిర్మాణం చేసినారు కదా. అక్కడ విజయనగర సామ్రాజ్యం, అక్కడ శ్రీకృష్ణదేవరాయల యొక్క హంపి విజయనగర సామ్రాజ్యంలో అక్కడ పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయి. మరి మధుర మీనాక్షి కదా, కంచి కామాక్షి, ఆ గుళ్ళు ఎట్లా ఉన్నాయి? ఇట్లా చూస్తే టోపీ కింద పడుతుంది, రుమాలు కింద పడుతుంది. ఇట్లా చూస్తే అంత పెద్ద ఎత్తు గోపురాలు కట్టారు. కొన్ని సంవత్సరాల తరబడి కట్టారు. అదేదో ఒక ఏడాది 2 ఏళ్ళ పని కాదు, అది కొన్ని సంవత్సరాలు కట్టారు. కానీ ఉత్తర భారతదేశంలో ఈ గుళ్ళు గోపురాలు కనపడవు. వాళ్ళు ఎక్కువగా బ్రహ్మ విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు, ఇక్కడ రాళ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. గుళ్ళు గోపురాలు కట్టి దేవాలయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఉత్తర దేశంలో అట్లా కాదు, బ్రహ్మ విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే బ్రహ్మ విద్య ఎక్కువగా ఋషికేశము, హరిద్వారము, కాశీ, ఉత్తర కాశీ అక్కడ బాగా ప్రచారం ఉన్నది. అది తన అనుభవంతో చెప్తున్నాడు ఇక్కడ మలయాళ స్వాముల వారు. ఉత్తర దేశీయులు దేవలములు చిన్నవిగాను ఏర్పరచునను ధర్మ బోధకులను, సాధువులను, విద్యాభ్యాసం చేయు బ్రహ్మచారులను విశేషముగా ఆదరించరు. ఉత్తర దేశంలో గుళ్ళు చిన్నగా ఉంటాయి. మరి ఎప్పుడైనా గంగోత్రికి అక్కడక్కడ పోయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ గుళ్ళు మామూలుగా ఉంటాయి చిన్నగా అంతే. కానీ అక్కడ వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇస్తారు అంటే బ్రహ్మ విద్యకు, సాధువులకు, బ్రహ్మచారులకు, ధర్మపరాయణులకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. సాధువులకు దక్షిణ దేశంలో విలువ లేదు. ఇక్కడ ఏమనుకుంటారు? బిచ్చగాళ్ళు అనుకుంటారు సాధువులు. పని పాటలు సాధగాక, పిల్లని సాధలేక వాడు సన్యాసం తీసుకున్నాడు, వాడేం పెద్ద మహాత్ముడా అని అంటారు. కానీ ఉత్తర భారత్లో ఎటువంటి వాడైనా ఉండని, వాడు కచ్చా సాధువైనా ఉండని, వానికి మంచి మర్యాద ఇస్తారు ఉత్తర భారత్ లోపల కదా. అందుకని అక్కడ ఎక్కువగా సాధువులు
ఎక్కువ అక్కడ చాలా ప్రచలితం ఉంటారు. రిషికేశ్లో, హరిద్వార్లో వేల కొలది ఆశ్రమాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి కదా. ఇక్కడ ఒక ఆశ్రమం ఉన్నదంటే మళ్ళీ ఒక 100 ఊళ్ళ ఎక్కడో ఒక దగ్గర ఒక ఆశ్రమం ఉంటుంది. అక్కడ పక్కపక్కనే ఆశ్రమాలు, ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. ఎందుకంటే సాధువులకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది అక్కడ. మరి విద్యాభ్యాసం ఎక్కువ నడుస్తుంది అక్కడ. అందుకే కదా మేము కూడా అన్ని వదిలిపెట్టి మళ్ళీ అక్కడ పోయి విద్యాభ్యాసం చేసి ఇక్కడికి వచ్చినాం. మళ్ళీ ఇక్కడ విద్యాభ్యాసం జరగదు, చెప్పేవాళ్ళు కూడా లేరు, వినేవాళ్ళు కూడా లేరు. ఇక్కడనే చూడు కదా మన దగ్గర కదా. ఇప్పుడు గీతా భాష నడుస్తుంది. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ కదా, ఏకో నారాయణ. చూడు ఎంత గొప్పగా చెప్పుకుంటాం మనం. అందరు భక్తులే, భక్తులు చాలా ఉన్నారండి. ఎందుకు పనికిరాని భక్తులు? ఏం పనికి, ఈ వేల కొల మంది భక్తులు ఉన్నా కానీ ఏం పనికిరారు వీళ్ళంతా. ఏదో ఒకటిగా అంటే ఉన్నారంటే ఉన్నారు అంతే, పనికిరారు వీళ్ళంతా. విచారణ చేసేవాళ్ళు కావాలి. విచారం చేస్తే జ్ఞానం కలుగుతుంది. ఈ భక్తులు ఎందుకు పనికిరాని భక్తులు? ఏం పనికిరారు. విచారం చేయాలి. విచార జాయతే జ్ఞానం, జ్ఞానాదేవత కైవల్యం, మోక్షం. జ్ఞానం కలిగితే మోక్షం అని చెప్పినది. ఆ జ్ఞానం ఎట్లా కలుగుతుంది? విచారం చేస్తే కలుగుతుంది. ఆ విచారం ఎట్లా చేయాలి? ప్రస్థానత్రయం అభ్యాసం చేయాలి, వేదాంత గ్రంథాలు అధ్యయనం చేయాలి. అట్లా చేస్తే జ్ఞానం కలుగుతుంది. ఇట్లా చేస్తే ఇది వినోదంగా విన్నట్టు అంతే, నాటక ప్రదర్శన చేసినట్టు అంతే. అదే ఇక్కడ ఏమైనా విచారం ఉన్నదా? విచారం చేస్తాను అందరూ, వినోదంగా వింటున్నారు మంచిగా. ఏదైనా కథ చెప్తే వా వా అంటారు, చాలా బాగుంది, చాలా బాగున్నది, మహారాజు బాగా చెప్పాడు అనుకుంటారు. కానీ విచారం ఉన్నదా? బుద్ధికి పని ఉన్నదా? ఇక్కడ ఏమన్నా మీకు ఏమీ లేదు బుద్ధికి. కానీ ఉత్తర భారత్లో అట్లా కాదు. అక్కడ ఎంతోమంది బ్రహ్మచారులు, ఎంతోమంది మహాత్ములు ఒక్కొక్క ఆశ్రమం లోపల ప్రతిరోజు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఇప్పటికీ విచారణ జరుగుతూనే ఉంటుంది. కైలాసాశ్రమంలో చూడండి, పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు తప్పకుండా ఆడ వేదాంత విచారణ జరిగి తీరాల్సిందే. వాళ్ళు తప్పకుండా చేస్తారు. అట్లా మా గురువు గారి ఆశ్రమంలో కూడా ఆయన అయితే 5 గంటలు చెప్తాడు. పొద్దున 2 గంటలు, సాయంత్రం 3 గంటలు, 5 గంటలు. ఇప్పటికి రన్నింగ్లో ఉన్నాయి, క్లాసులు నడుస్తూనే ఉన్నాయి. అట్లా విచారం చేయాలి. విచారం చేస్తే జ్ఞానం కలుగుతుంది. అందువల్ల బ్రహ్మ విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది ఉత్తర భారతదేశం. దక్షిణంలో కేవలం గుళ్ళు, గోపురాలు. అవి ఉన్న మహాత్ములు కూడా ఏం చేస్తుంటారు? ఇంత యజ్ఞం చేసుకో, యాగం చేసుకో, జపం చేసుకో, ఇంత ఉపదేశం సేవలో చెప్తా పో, ఇక నువ్వు ముక్తును అయిన పో అంటారు. వాడు ముక్తుడు కాడు, వీడు ముక్తుడు కాదు, ఏదో ఉపసమ్మతి అంతే. ఊరికే చెప్తూ ఉంటే కదా, దొంగ గొడ్డుకు మెడలో ముద్దు కట్టినట్టు అంతే, ఏం లేదు. బాహ్య విషయీ పురుషుల కంటే కొంచెం నయము అంతే. అంటే పూర్తిగా ప్రపంచ విషయాల్లో పడకుండా ఆయనతో ఏదో ఇంత మంత్రోపదేశం చేస్తే మనం ఉపదేశం తీసుకున్నాం కాబట్టి అవి ఇవి మనం ముట్టుకోవద్దు, కానీ మంచిగా ఉండాలి అని ఉంటారు అంతే. కానీ జ్ఞానం మాత్రం కలగదు. విచారం చేస్తేనే జ్ఞానం కలుగుతుంది. నేనెవరిని? ఇప్పుడు భగవద్గీత ఎంత చక్కగా చెప్తుంది. మొదటి నుంచి నీవే బ్రహ్మవు అనేక ప్రక్రియల ద్వారా చెప్తూ ఉంది. కనీసం గత ఒక్కటన్నా పట్టుకోండి. మిగతా విచారం అంతా ఇడిచిపెట్టినా కానీ ఒకటి పట్టుకోండి. ఏంటిది? నేనే పరమాత్మ స్వరూపాన్ని, నేనే బ్రహ్మను అనేది గట్టిగా పట్టుకోండి. అది ఎన్నడన్నా ఒకనాడు పక్వానికి వస్తుంది కదా. భూమిలో నాటిన గింజ, ఆ విత్తనం అది ఉట్టిగా పోదు కదా, పోతుందా? పోదు. ఎప్పుడో ఒకనాడు దానికి అనుకూల వాతావరణం ఏర్పడినప్పుడు అది మొలకెత్తుతుంది. అట్లా అంత మాత్రం హృదయంలో పెట్టుకోండి. అది ఎన్నడో ఒకనాడు మళ్ళీ అది పెళ్ళుబికి వస్తుంది, బయటకు వస్తుంది. ఇప్పుడు కేవలం బీజం నాటినట్లు అవుతుంది అంతే. ఆయంత కాడికైనా ఏదో మీరు వింటున్నారు శ్రద్ధతోని, ఆ బీజం ఇప్పుడు సంస్కారం అయితే పడుతుంది అంతఃకరణంలో. ఇప్పుడు జ్ఞానం కలగకున్నా కానీ వృథా మాత్రం పోదు. ఇది మాత్రం సత్యం. బీజాలు నాటుతున్నాం కాబట్టి వృథాగా మాత్రం కాదు. ఈ జన్మ కాకపోతే మరుజన్మకైనా కానీ అది తప్పకుండా ఫలిస్తుంది. సరే, శ్రద్ధతోని వినండి. ఇంతవరకు దగ్గర విన్నట్టు కాదు ఇప్పుడు, ఎందుకంటే ఇది జ్ఞానకాండ ఉన్నది కదా. చాలా జాగ్రత్తగా శ్రద్ధతోని వినండి. ఆత్మపూజనే ముఖ్యంగా తలంతురు. ఎవరు? ఉత్తర భారతీయులు. ఆత్మపూజనే ముఖ్యంగా. ఈ బాహ్య గుళ్ళో ఉన్నటువంటి దేవతల పూజలు ముఖ్యం కాదు, ఆత్మపూజ ముఖ్యము అంటారు. ఆత్మ విచారణ ముఖ్యం అంటారు. శ్రీ కాశీ, ద్వారక, బద్రీనాథ క్షేత్రములను కదా, అవన్నీ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి క్షేత్రాలు. కంచి, శ్రీరంగము, రామేశ్వరము మొదలైనటువంటి దక్షిణ భారతంలో ఉన్నటువంటి కదా. ఇక్కడ ఇంత వ్యత్యాసం ఉన్నది దక్షిణ భారతానికి, ఉత్తర భారతానికి. ఈ దాక్షిణాత్యులు కల్పితములకు దైవములను ఆరాధించువారు. ఈ దక్షిణ దేశీయులు కల్పితమైన దేవతలు కదా, గుళ్ళో దేవుణ్ణి పెట్టుకున్నాం.
మనమే పెట్టినాం కదా. ఎవరు పెట్టిన? ఆయన వచ్చి కూకున్నాడు ఆడ? మనమే పెట్టుకున్నాం కదా. మనమే పెట్టుకొని ఇతడు ఫలానా దేవుడు అని కల్పన చేసుకొని మనం ఆరాధిస్తున్నాం. అంటే కల్పిత దేవతలకు ఆరాధన చేస్తున్నాం మనం. కానీ ఉత్తర భారతీయులు ఎట్లా కాదు, అసలైన దేవతని యొక్క పూజ చేస్తాడు, ఆత్మ పూజ చేస్తాడు. ఇది ఇంత వ్యత్యాసం ఉన్నది అక్కడికి ఇక్కడికి. ఔత్తరేయులో అకల్పితులకు జీవులను చైతన్యములను ఆరాధించటంలో శ్రద్ధ గలవారు. ఉత్తర దేశీయులు అసలైనటువంటి అకల్పితమైనటువంటి చైతన్య రూప దేవుణ్ణి ఆరాధిస్తారు, అంటే ఆత్మ చింతన చేస్తూ ఉంటారు. కనుకనే ఉత్తర దేశము జ్ఞానభూమి అనియు దక్షిణ దేశము కర్మభూమి అని చెప్తారు. దక్షిణ దేశము కర్మభూమి, ఉత్తర దేశము జ్ఞానభూమి అని చెప్తారు. ఉత్తరాఖండ్ అనేది ఉంది. ఉత్తరాఖండ్ అంటే హరిద్వార్ నుంచి పైన అదంతా ఉత్తరాఖండ్. చివరికి ఎక్కడి దగ్గర అంటే చైనా పర్యంతం, చైనా దేశ సరిహద్దుల వరకు బద్రీనాథ్, అవతల మానాగావ్ అని ఉన్నది ఒకటి. బద్రీనాథ్ తర్వాత 3 కిలోమీటర్ల దూరంలో మానాగావ్, అది లాస్ట్ గ్రామం మనది, భారతదేశానికి లాస్ట్ గ్రామం అది. దాని తర్వాత చైనా కదా. అంత దగ్గర హరిద్వార్ నుంచి అంత దగ్గర ఇదంతా దేవభూమి అంటారు. అక్కడ ఆ భూమిని అంతా ఏమంటారు? దేవభూమి అంటారు, జ్ఞానభూమి అంటారు. ఎందుకంటే ఎక్కువగా ఆధ్యాత్మ చింతన అక్కడ జరుగుతూ ఉంటుందని. ఇక్కడ దక్షిణ దేశానికి కర్మభూమి అంటారు. జ్ఞానభూమి యొక్క ఉత్తర దేశంలో ఎన్నో ధర్మసత్రాలు, ధర్మ పాఠశాలలు కలవు. అటువంటిది ఒక్కటి అయినను దక్షిణ దేశమునందు గలదా అంటాడు. ఉత్తర భారతంలో ఎన్నో విద్యా గురుకులాలు ఉన్నాయి. వేద పాఠాలు చెప్తూ ఉంటారు, వేదాధ్యయనం చేయిస్తూ ఉంటారు, వేదాంత గ్రంథాలను అధ్యయనం చేయిస్తూ ఉంటారు, వ్యాకరణము మరి 6 శాస్త్రాలు మొత్తం నడుస్తూ ఉంటాయి అక్కడ. ఇక్కడ ఏమీ లేదు కదా. ఇప్పుడు ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ వేదాంతం అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మహాత్ములు సహితంగా వేదాంతం అంటే తెలియదు, వేదాంత గ్రంథాలు ఏమున్నాయి అది కూడా తెలియదు, ఆ వేదాంతాన్ని ఏ విధంగా అధ్యయనం చేయాలి, దాని క్రమ ఏమిటి అది కూడా తెలియదు. ఒక ప్రస్థానత్రయం శంకర భాష్యం ఉన్నదని మాత్రం తెలుసు, కానీ అది అభ్యాసం చేసినవాడు మాత్రం ఎవడు లేడు. ఉన్నదని తెలుసు అంతే, అభ్యాసం చేసిన వాడు లేడు. చూసారా అట్లా. అందుకని దక్షిణ దేశంలో ఎక్కువ విద్యాభ్యాసం ప్రచారంలో లేదు. అందుకే కదా దక్షిణ దేశీయులందరూ కూడా ఉత్తర దేశం పోయి విద్యాభ్యాసం నేర్చుకొని వస్తున్నారు. ఇక్కడ నేర్పే వాళ్ళు ఎవరు లేరు. ఎవడన్నా ఎక్కడన్నా నోటికో కోటికో ఉంటే ఆ జిజ్ఞాసు ఉత్తర దేశానికి వెళ్ళి అక్కడ అధ్యయనం చేసి వస్తున్నాడు. ఇట్లా ఇంత దరిద్ర స్థితికి వచ్చింది మన దక్షిణ భారతం. చూసారా, ఎక్కడో అక్కడక్కడ కంచి, కామకోటి మొదలైనటువంటి శంకరాచార్యులు స్థాపన చేసినటువంటి స్థలాల్లో అక్కడక్కడ శంకర సాహిత్యం యొక్క అధ్యయనం నడుస్తుంది. విరళం అక్కడోటి అక్కడోటి. కానీ ఉత్తర భారతంలో అడుగడుగులో వేదాంత విచారణ నడుస్తుంది. సరే, ఈ చోట భగవంతుడు అర్జునుడిని కౌంతేయ అని సంబోధించాడు. ఇదం శరీరం కౌంతేయ అన్నాడు శ్లోకంలో. ఆయన కౌంతేయ, ఈ శరీరమే క్షేత్రం అనబడుతుంది అన్నాడు. ఇక్కడ ఇదం అని శబ్ద ప్రయోగం చేసినాడు. ఇదం అంటే ఇది అన్నాడు. ఇది అనంటే మనకు సన్నిహితంలో ప్రత్యక్షంగా ఉన్నటువంటి వస్తువుకు ఇది అంటారు. ఇప్పుడు మన శరీరము పరోక్షం ఉన్నదా అపరోక్షం ఉన్నదా? సన్నిహితంలో ఉన్నది, అపరోక్షం ఉన్నది. అందుకని దీనికి ఇది అన్నాడు. అంటే ఈ దేహాదిక సంఘాతం ఏదైతే ఉందో ఇది ఇదం శబ్దానికి వాచ్యం ఉన్నది, ఇది అని చెప్పబడుతుంది. ఇది పరోక్షం కాదు, అపరోక్షం ఉన్నది. అయితే ఈ అపరోక్షమైనటువంటి శరీరం ఏదైతే ఉందో ఇది విచారం చేయాలి మనం. ఇందులో ఈ శరీరంలోనే క్షేత్రజ్ఞుడు ఉన్నాడు అలా చెప్పినాడు కదా శ్లోకంలో. ఏతత్ యో వేత్తి, ఈ శరీరాన్ని, ఈ క్షేత్రాన్ని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు క్షేత్రజ్ఞుడు అనబడతాడు. జ్ఞ అవబోధనే, జ్ఞ అనేది తెలుసుకొనుట అని అర్థం కదా. అంటే ఈ శరీరాన్ని, ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని, ప్రాణాన్ని, పంచకోశాలను, జాగ్రత్తాది అవస్థలను అన్నిటిని కూడా తెలుసుకునేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు అనబడతాడు. తెలుసుకునేవాడు క్షేత్రం జానాతి ఇది క్షేత్రజ్ఞ. ఈ క్షేత్రాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో వాడు క్షేత్రజ్ఞుడు. ఎవడు వాడు క్షేత్రజ్ఞుడు అంటే? ఇప్పుడు ఇది క్షేత్రం అని తెలుసుకున్నాం, ఈ శరీరమే క్షేత్రం. మరి దీన్ని తెలుసుకునేవాడు ఎవడే ఉండాలి? ఈ శరీరాన్ని తెలుసుకునేవాడు ఎవడు? నువ్వే కదా. ఇంకెవరు? నీ శరీరాన్ని తెలుసుకున్నట్టు నువ్వే కదా. ఇప్పుడు నీలో మనసులో ఏం సంకల్పాలు వికల్పాలు జరుగుతున్నాయి, ప్రాణము ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి,
ఇవన్నీ తెలుసుకునేవాడు ఎవరు? నువ్వే కదా. మరి క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? నువ్వే. అందుకని చెప్పినాడు ఇక్కడ, ఈ క్షేత్రము అంటే శరీరము, దీన్ని తెలుసుకునేవాడే క్షేత్రజ్ఞుడు అంటే నీవే స్వయంగా అని చెప్తున్నాడు. జ్ఞానబోధను ఉపక్రమించే ఈ ఘట్టంలో కౌంతేయుడన్న మాటకొక విశేష అర్థం ఉంది అంటాడు ఇక్కడ. ప్రసంగానుకూలంగా పదాలకు అర్థం చెప్పుకోవాలి. ఒక్కోసారి కౌంతేయ అనే శబ్దము వేరే వేరే శ్లోకాల్లో కూడా వాడుకుంటాడు. ఇక్కడ శబ్దం అదే కౌంతేయ అనే శబ్దం, కానీ ఆయా ప్రకరణాన్ని బట్టి ఆ కౌంతేయ అనే శబ్దానికి ఏం అర్థం చేయాలి, ఆ ప్రకరణాన్ని బట్టి అర్థం చేయాలి. శబ్దంలో ఒక సాధుత్వం ఉంటుంది అన్నమాట. ఏమిటి అంటే ఆ ప్రకరణాన్ని అనుసరించి ఆ శబ్దానికి ఆ ప్రకరణానికి అనుకూలమైనటువంటి అర్థాన్ని చేసుకోవచ్చు. శబ్దంలో ఈ విధమైనటువంటి సాధుత్వం ఉంటుంది. అందువల్ల ఈ కౌంతేయ అనే శబ్దానికి అనేక ప్రసంగాల్లో తీసుకున్నాడు, కానీ ఇక్కడ ప్రకరణానుసారంగా మనం ఇక్కడ కూడా అర్థం వేరే చేయాలి అంటాడు. చెప్పే విషయాన్ని శ్రద్ధతో ఆలకించేవాడు కౌంతేయుడు అంటాడు. కుంతీదేవి యొక్క కుమారుడు కాబట్టి కుంతీదేవి ఏ విధంగా దుర్వాస మహర్షికి చక్కగా పరిచర్యలు చేసి అతని సాన్నిధ్యంలో ఉంటూ అతడు చెప్పినటువంటి తత్వాన్ని శ్రద్ధతో వినేదన్నమాట. అతడు ఇచ్చినటువంటి మంత్రదీక్షను కూడా విని ఆమె ప్రయోగం చేసింది. కాబట్టి వినడంలో చాలా శ్రద్ధ కలిగినటువంటిది కాబట్టి కుంతీదేవి కుమారుడు నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు కూడా శ్రద్ధతో వింటున్నావు. అందుకని ఓ కౌంతేయ, అలా మీరు కూడా శ్రద్ధతో వింటున్నారు. పొద్దున గంటన్నర, ఇప్పుడు ఒక గంట తంటాలు పడుకుంటానైనా కానీ వింటున్నారు కదా. నిద్ర వచ్చినా కానీ పర్వాలేదు, ఒక కూరుపు తీసినా కానీ మళ్ళీ కళ్ళు అయితే తెరుస్తున్నారు కదా. అదే నువ్వు మంచిగా వింటున్నావు, కానీ నిద్రపోతాడు కదా, పొదలేరా. మొత్తం మీద శ్రద్ధతో వింటున్నారు కదా, అదే గొప్ప, చాలా సంతోషం. వింటున్నారు కదా. విన్నటువంటి విషయము ఇప్పుడు మనకు ఒకవేళ అనుభవానికి రాకపోవచ్చు, కానీ అది సంస్కారం అంతఃకరణలో ఉండిపోతుంది. అది ఆ సంస్కారం కాలాంతరంలో మళ్ళీ మనకు అది పనికి వస్తుంది. అది ఉద్భుతమవుతుంది, ఉట్టిగా పోదు, వృధా పోదు. వింటున్నారు, చాలా సంతోషం. తన్మయత్వంతో విషయాన్ని వినేవాడు ప్రతివాడు కౌంతేయుడే అంటున్నాడు. ఇక్కడ మీరు కూడా కౌంతేయులే. శ్రద్ధతో, తన్మయత్వంతో, ఏకాగ్రతతో ఎవరైతే వింటారో వాళ్ళే కౌంతేయులు. అంటే ఇప్పుడు మనమంతా కూడా కౌంతేయులమే అన్నమాట అని ఇక్కడ అర్థం. కౌంతేయుడు అనే శబ్దానికి, కౌంతేయుడు అనే మాటకు ఇది వేదాంత అర్థం. ఆయా చోట్ల సందర్భానుసారంగా అర్జునునికి కురునందన అని భగవంతుడు సంబోధిస్తూ ఉంటాడు. అంటే కురువంశాన్ని ఆనందింపజేసేటువంటి వాడు అని అర్థం. దీని అంతరార్థం వేరే. కురు అనగా కర్మ, కర్మలో ఆనందించేవాడు కురునందనుడు. అంటే పనులు చేస్తూ చేస్తూ ఆనందాన్ని పొందేవాడు అని అర్థం. ఒక్కోసారి కురునందన అంటాడు అర్జునునికి. కురునందన అంటే కురువంశంలో పుట్టినటువంటి వాడు, కురువంశీయులకు ఆనందాన్ని కలిగజేసేవాడు కురునందన అని బాహ్య అర్థం. కానీ వాస్తవంగా అంతరార్థం ఏంటంటే కురు అంటే కర్మలు చేసుకుంటూ ఆనందించేవాడు కురునందనుడు. అంటే మనం చేసే ప్రతి కర్మను కూడా ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వరునికి అర్పణ చేసి ఇది కృష్ణార్పణమస్తు అని అంటే ఒక ఆనందం మనకు కలుగుతుంది, ఒక తృప్తి అనేది కలుగుతుంది మనకు. ఆ విధంగా ఆనందించేటువంటి వాడు కురునందనుడు అని అర్థం. ఇట్లా అయితే దానికి విరుద్ధంగా మన గురించి చెప్తున్నాడు. పనులు చేసి ఆనందించబడేవాడు కురునందనుడు అర్జునుడు. అయితే కొందరు ఏం చేస్తారంటే పనులు మానుకొని నిద్రపోతూ ఆనందిస్తూ ఉంటారంట. పనులు మానుకొని చేసే పని అక్కడ ఉన్నది, రేపు చేస్తే వ్యక్తి, ఎల్లుండి చేస్తే వ్యక్తి ఉండని అని మానుకొని నిద్రపోయి ఆనందించే వాళ్ళు కొందరు ఉంటారంటాడు. ఉంటారా లేదా? ఉంటారు. అయితే అది మన కేటగిరీ కాదు, అది వాళ్ళు బాహ్య విషయ పురుషుడు. అర్జునుని పరిస్థితి వేరు. అతడు రెండు చేతులా పనిచేస్తూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. చేసే కర్మకు పొందే ఆనందానికి విరోధం లేదు. అది కర్మ కాదు, కర్మ యోగం అంటాడు. అర్జునుడు కూడా ఇప్పుడు యుద్ధరంగంలో వచ్చాడు. యుద్ధరంగంలో వచ్చి యుద్ధం చేయడానికి ఉన్నాడు. కాకపోతే కొద్దిగా అతనికి మోహం అనేది ఆవరించింది కాబట్టి ఆ మోహాన్ని తొలగజేయడానికి భగవంతుడు భగవద్గీతను చెప్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు? భగవద్గీత విన్న తర్వాత యుద్ధం చేస్తాడు. అట్లా మనం కూడా యుద్ధం చేయాలి. ఇక్కడ నిత్య జీవితంలో మనం చేసేది యుద్ధమే కదా. మన మనసు లోపల ఆసురీ సంపత్తి, దైవీ సంపత్తి ఎప్పటికీ యుద్ధం చేస్తూనే ఉంది. ఆ ఆసురీ సంపత్తిని సర్వనాశనం చేయడం, అదే మన యొక్క యుద్ధ కర్తవ్యం. హే అర్జున,
ఈ శరీరము క్షేత్రమని చెప్పబడును. శరీరమని, దేహమని ఇన్ని పేర్లు ఉన్నాయి శరీరానికి. శరీరము అన్ని దేనికంటారంటే క్షీయతే ఇది శరీరం, అంటే నశించిపోయేది కాబట్టి దీనికి శరీరము అని కూడా అంటారు. అలా ఇది క్రమక్రమంగా ఒక్కొక్క క్షణము మన ఆయుష్ ఎట్లా క్షీణిస్తూ ఉంటే శరీరం కూడా క్షీణించిపోతూ ఉన్నది. క్షీణించేది కాబట్టి శరీరం అన్నాము. ఇక జ్ఞానం చేత దహించబడుతుంది కాబట్టి దీనికి దేహం అన్నాము. దేహము అన్నాము. దేహం అంటే జ్ఞానం చేత దహింపబడుతుంది, నాశనమైతే. ఈ విధంగా దీనికి పేర్లు ఉన్నాయి. జీర్ణమైపోయే స్వభావం కలది కాబట్టి దీనికి శరీరం అని పేరు. జీర్ణించుటకు శరీరానికి నైజం. జీర్ణించిపోయేది శరీరం యొక్క స్వభావం. ఇది క్షణక్షణం కూడా జీర్ణించిపోతూ ఉంది. ముసలితనం రావాలని మందులు మాకులు త్రాగ పని లేదు. అమృత భాండంలో పెట్టు జీర్ణం కాక తప్పదు, దహింపబడేది కాబట్టి దేహం. చూడు, ఈ శరీరం జీర్ణం కావద్దు అని మనము అమృత భాండంలో పెట్టినా కానీ ఈ శరీరాన్ని అది జీర్ణం కాక తప్పది అంటాడు. ఎందుకంటే అది దాని స్వభావం ఉన్నది. నువ్వు ఏ విధంగా చేసినా కానీ అది దాని స్వభావాన్ని మారదు, అది పోతూనే ఉంటుంది. కాలచక్రంలో అది కలిసిపోతూనే ఉంటుంది, ఒక్కొక్క క్షణం అది పోతూనే ఉంటుంది. అది దాన్ని ఎవడు కూడా ఆపడానికి తరము కాదు. అది దేవతా శరీరం ఉండని, మనుష్య శరీరం ఉండని, ఎవడైనా ఉండని. దేవతలు కూడా ప్రళయకాలంలో వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. చూడ్డానికి వాళ్ళు ఎప్పుడూ 35 సంవత్సరాల వయస్సులోనే ఉంటారు. చూడ్డానికి దేవతలు వాళ్ళు ముసలోళ్ళు కాదు. దేవతలకు ముసలితనం లేదు. ఇప్పుడు మన మనుషులము 35 సంవత్సరాల వయస్సులో ఎట్లా ఉంటాం? చాలా యాంగ్గా, పటిష్ఠితంగా, బలిష్ఠితంగా, శరీరము మంచిగా కలకలలాడుతూ ఉంటుంది. అట్లా దేవతా శరీరాలు ఉంటాయన్నమాట. వాళ్ళకు ముసలితనం అనేది లేదు. అయినా కానీ నాశనం మాత్రం తప్పదు. ప్రళయకాలంలో వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. ఎవడూ ఉండడు ఇక్కడ. అవతార శరీరాలే మాయమైపోయినాయి అంటే ఇంకా మన శరీరాల యొక్క గతి ఏమిటి? అందుకని ఇది జీర్ణించిపోయేదే ఉంది. ఇక దహించబడేది, కాల్చబడేది కాబట్టి శరీరము అని అంటారు. చచ్చాక కట్టెలతో కాల్చడం మాత్రం కాదు అంటాడు. చచ్చిన తర్వాత ఏ విధంగా కట్టెల్లో వేసి కాలుస్తారు, అది వాస్తవం కాదు. జ్ఞానం అనే అగ్నిలో కాల్చాలి దీన్ని అంటాడు. జ్ఞానం అనేటువంటి అగ్నిలో కాల్చాలి. ఈ స్థూల శరీరాన్ని కట్టెల్లో కాలబెడతారు, కానీ సూక్ష్మ శరీరం అది చావదు. కట్టెల్లో వేసినా కానీ అది చావదు, మంటల్లో వేసినా కానీ చావదు. అది ఎట్లా చేస్తుంది? కేవలం జ్ఞానం చేతనే చేస్తుంది. జ్ఞానం అనేటువంటి అగ్ని చేతనే అది చేస్తుంది. అందుకని ఆ జ్ఞానం అనేటువంటి అగ్ని చేత దహించబడేది కాబట్టి దేహము అన్నాము. జీవించినప్పుడే తాపత్రయాలనే అగ్నితో దినదినము దహింపబడుతుంది. ఇక మామూలుగా వ్యవహార దృష్టితో కనుక చూసినట్లయితే మనకు తాపత్రయాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, తాపత్రయాలు అంటారు. వీటి చేత తప్పింపబడుతూనే ఉంది శరీరం, దహించబడుతూనే ఉంది. ఇది సామాన్య విశేషం. కానీ జ్ఞానం అనేటువంటి అగ్నిని కనుక మనం రగిల్చుకున్నట్లయితే దాని చేత అప్పుడు సూక్ష్మ శరీరము, కారణ శరీరం మొత్తం దహించబడితే ఇక మళ్ళీ శరీరాన్ని తీసుకొని వచ్చేటువంటి ప్రసక్తి రాదు. అది ఉపనిషత్తులు దేహాన్ని దేవాలయం అని చెప్పింది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని మనకు కలిసంతరణోపనిషత్తు చెప్తోంది. ఈ దేహం అనేది దేవాలయము, జీవుడు అనేవాడే దేవుడు అని ఉపనిషత్తు చెప్తుంది మనకు. కాబట్టి ఈ శరీరమే దేవాలయంగా, మరి ఇందులో ఉండేటువంటి ఆత్మనే దేవుడుగా మనం భావించాలి. దేవాలయాన్ని ఏ విధంగా శుభ్రంగా మంచిగా ఉంచుకుంటాం, క్లీన్గా ఉంచుకుంటాం, అట్లా శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. బాహ్య శుద్ధి ఉండాలి, ఆంతర శుద్ధి ఉండాలి. ఆ విధంగా శుద్ధిగా ఉంచుకొని అంతఃకరణ నిర్మలంగా పెట్టుకొని ఆ ఆత్మదేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉండాలి. అంటే ఆరాధించడం అంటే ఏంది? పూలు పత్రి వేయడం కాదు, చింతన చేయడం, ఆత్మచింతన చేయాలి. గర్భగుడిలో తనకు తానుగా ప్రతిష్ఠితుడైనాడు ఎవడు? జీవుడు, ఆత్మ. ఇక్కడ ఎవరు ప్రతిష్ఠ చేయలే, తనకు తానే ప్రతిష్ఠుడై ఉన్నాడు. ఇక్కడ బయట గుడికి ఈ గుడికి ఉండే తేడా ఇంతే. బయట గుడి మనకు స్థూలంగా కనపడుతుంది, కానీ ఇక్కడ గుడి స్వయంగా ఇదే శరీరము. ఇందులో దేవుడు స్వయంగా మనమే. ఇంత తేడా ఉన్నది బయట గుడికి ఇక్కడికి. ఈ విధంగా ఈ శరీరం అనేదే క్షేత్రము అని మనం తెలుసుకున్నాము. భగవంతుడు క్షేత్రమని కొత్త పేరు పెట్టాడు.
కాశీ క్షేత్రం అని, బద్రీ క్షేత్రం అని, పుణ్యస్థలాలను క్షేత్రం అనడం కద్దు కదా. మనం పండరీ క్షేత్రం అని, కాశీ క్షేత్రం అని, బద్రీ క్షేత్రం అని అంటే పుణ్యస్థలాలకు మనము క్షేత్రము అంటాం. మరి ఇది కూడా పవిత్రమైందే శరీరం. ఒక దృష్టితో చూస్తే వైరాగ్యం పొందడానికి ఇది మలినమైంది అని అనుకుంటాం కదా. ఇంకా ప్రతి అవయవం కూడా మలినమే ఉన్నది, మలినమైంది శరీరం అంటాము. కానీ ఆధ్యాత్మిక దృష్టితో కనుక చూసినట్లయితే ఇది ఒక దేవాలయం మనకు. ఇందులోనే మనకు భగవత్ సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి ఇది భగవంతుని యొక్క విభూతి, భగవంతుని యొక్క వరప్రసాదం అని తెలుసుకోవాలి మనం కదా. మనం ఎవరన్నా దేవుని గుళ్ళకి పోతే ప్రసాదం ఇస్తే మనం ఎంత పవిత్రంగా భావించి స్వీకరిస్తాం. మనం కళ్ళకు అద్దుకొని పవిత్రంగా భావించి తీర్థాన్ని, ప్రసాదాన్ని తీసుకుంటాం. అట్లా ఈ శరీరం కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం మనకు. అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది ఉంటేనే మనం సాధన చేసి భగవత్ సాక్షాత్కారం చేసుకోగలుగుతాం. అందుకని పోతే పోని, ఉంటే ఉండని, ఇది నాది కాదు, నేను కాదు అని అంటే నడవది కదా. శరీరం నాది కాదు, ఎందుకంటే పంచభూతాలది ఉన్నది, నేనెందుకు కాదు, నాకంటే వేరుగా ఉన్నది అని ఈ విధంగా విచారణ చేసి పోతే పోని తీయని అనొద్దు. ఏమి దానికి రోగము, నొప్పి సహజంగా వస్తూ ఉంటాయి ప్రారంభానుసారంగా. కాబట్టి అటువంటప్పుడు శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మంచిగా. అంతేగాని దీనికి సెంట్లు, పౌడర్లు వేసి, దీనికి ఆభరణాలు, అలంకరణలు చేసి, దీనికి అట్లా చేయమని చెప్పలే ఇక్కడ. మంచిగా ఉంచుకో, కాపాడుకో, సాధన చెయ్యి. అంతేగాని బాహ్య ఆడంబరాలకు పోకు, అది చెప్పింది ఇక్కడ. సరే, భగవంతుడు మనకు ఈ ప్రసాదం ఇచ్చినాడు కాబట్టి ఇది మన మేలు కొరకే ఉంది, అంతే కదా. మన కళ్యాణం కోసమే భగవంతుడు ఇచ్చాడు అలా. ఏది జరిగినా కానీ మన మంచి కోసమే అంటారా లేదా? జో కుచ్ హోతా హై అప్నే బలాయికే లియే హోతా హై. ఏది జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది. భగవంతుడు శరీరం ఇచ్చాడు కాబట్టి మన కళ్యాణానికి ఇది సాధనంగా ఉన్నది, ఉపకరిస్తుంది. ఒక రాజు ఏదో మామిడికాయనో ఏదో కోస్తూ ఉంటే ఏలు తెగిపోయింది, ఇంత ఏలు తెగిపోయింది. అప్పుడు ఇక రాణి, ఆ అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో 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 ఇంత పని అయిపోయాని ఏం చేస్తారు? తెగిపోయింది, అది మొత్తం కింద పడ్డది తుకుడా. ఇప్పుడు ఏం చేస్తారు? తెగిపోయింది. ఇప్పుడు ఎంత ఏడిస్తే తుడితే మాత్రం ఏమన్నా అయిపోయింది. ఇక దానికి ఏదో ఇక చికిత్స చేశారు. ఇక తెల్లవారి రాజ్యసభలోకి వచ్చాడు. సభలోకి వస్తే ఆ మంత్రి చూశాడు, ఆ ఏలు తెగిపోయింది, దీనికి కట్టుకట్టి ఉన్నది. ఏం రాజా, ఏమైపోయింది? మంత్రి, నేను నా మామిడికాయ కోస్తూ ఉంటే ఏలు తెగిపోయింది అన్నాడు. అంటే మంత్రి అంటాడు, ఏం జరిగినా మన మంచి కోసం ఎత్తి అంటాడు. అప్పుడు రాజుకి ఏమనిపిస్తుంది? అంటే నా ఏలు తెగితే మంచి కోసం జరిగిందని అంటున్నాడు అని చెప్పి ఆ మంత్రిని తీసి జైల్లో పెట్టాడు కోపంకి వచ్చి. నాకు ఏలు తెగిపోతే నాకు మంచిదైంది అంటాను అవును అని ఆయనను తీసి జైల్లో పెట్టాడు. ఇక రాజు ఉన్నాడు, అధికారం ఉంటుంది, శాసకుడు ఉన్నాడు, జైల్లో ఉంటున్నాడు మంత్రి. ఇంతలో రాజుకు వాళ్ళకు ఒక షౌకు ఉంటుంది కదా, ఒక అలవాటు, వేటకు పోయేది రాజులు కదా. అంతా వాళ్ళు ఆ రాజు ఒకనాడు వేటకు పోయాడు. పోయిండు అడవి లోపల చాలా దూరం పోయాడు. పోతే అక్కడ కొయ్య వాళ్ళ గూడెం ఉన్నది ఒకటి, కొయ్య వాళ్ళది. వాళ్ళ ఆనాడు వాళ్ళ ఆ గూడెం దేవత యొక్క ఆరాధన చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. వాళ్ళ సంప్రదాయం ఏంటంటే నరబలినిచ్చేది. మా కోళ్ళు గొర్రెలు కావు, మనుషులనే నరబలి ఇచ్చే సంప్రదాయం వాళ్ళది. చాలా డేంజరు. వాళ్ళు ఈటెలు అవి ఇవి పెట్టి చాలా ఘోరంగా ఉంటారు. రాజును అంతా పట్టినరు, రాజును బట్టి తీసుకుపోయారు, గూడెంలోకి తీసుకుపోయారు. అరే నేను రాజును రా, నువ్వు ఎవడవైతే మాకేంది, మేము ఇక్కడ మేమే రాజులు అంటున్నారు కదా, గొప్ప నవ్వుకో, నోర్మయ్యి అని బెదిరిస్తున్నారు. ఇక ఆనాడు ఆ దేవికి బలి ఇవ్వాలి, నరబలి. ఇక ఈ రాజు దొరికిండు, మంచి పని అయింది అనుకున్నాడు. ఇతన్ని బలిద్దామనుకొని అంతా బలిపీఠం దగ్గరికి తీసుకెళ్ళాడు. బలిపీఠం దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళది సంప్రదాయం ఎట్లున్నదంటే, ఏ నరుణ్ణి అయితే బలిస్తున్నామో అతడు అపాంగుడు ఉండొద్దు, అంటే అంగవైకల్యం ఉండొద్దు, అన్ని అవయవాలన్నీ కూడా మంచిగా ఉండాలి. బోడగుండు ఉండొద్దు, బోడగుండు ఉండొద్దు, అన్ని అవయవాలని సరిగ్గా ఉండాలి. ఉంటే అటువంటి మనిషిని
బలి ఇవ్వాలి, అది వాళ్ళ సంప్రదాయం. అయితే బలిపీఠం దగ్గరికి తీసుకెళ్ళిండు. ఆ బలిపీఠం మీద తలకాయ పెట్టించిన రాజుకు. అరే నేను రాజునున్నాను రా, నన్ను ఏం చేస్తుండ్రా, చంపకుండా, నీదేం నడవదు ఇక్కడ, అంతే బలిస్తాం అంతే అని. వాళ్ళు ఎట్లా ఉంటారు, మంచిగా అట్ట దిట్ట గట్టిగా ఉంటారు. నలుగురు పట్టిండ్రు దాన్ని, గట్టిగా పట్టి తలకాయ ఉంచారు, బలిపీఠం మీద పెట్టి నరకడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళ పురోహితుడు ఉంటాడు, అలానే ఆ కొయ్య జాతి వాళ్ళని ఒక పురోహితుడు, వాడు మొదలు చెక్ చేస్తాడు ఆ అవయవాలు సరిగ్గా ఉన్నాయా లేదా. చెక్ చేసి అన్నీ సరిగ్గా ఉన్నాయని వాడు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అప్పుడు బలిస్తాడు. అప్పుడు వాడు వచ్చాడు, ఇక వచ్చి జరగండిరా నేను వాడిని చెక్ చేస్తా అని అన్ని అవయవాలను చూసుకుంటూ వస్తే ఇది కట్ అయింది. వీడు పనికిరాడు, తీయ అవయవం అంగవైకల్యం ఉన్నది కదా ఇక్కడ, అవయవం తెగిపోయింది, వీడు పనికిరాడు, తీసేయి, వీడిని బలి చేయకండి అని విడిచిపెట్టారు. బతికిది దేవుడా అనుకుంటా కదా, బతికిది దేవుడా అని వెనకకు మరీ చూడకుండా పారిపోయి ఇచ్చండి ఇక దేవుడు. ఎవరు? ఆ రాజు. ఇక రాజా అంతఃపురంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం దమ్ము తీసుకున్నాడు. బతికిపోయినాను అనుకున్నాడు. చూడు, ఈ ఏలు తెగిందని వాళ్ళు వదిలిపెట్టారు, లేకపోతే బలిచ్చే వాళ్ళే కదా. అంటే ఇప్పుడు ఈ ఏలు తెగింది నా మేలు కోసమే కదా, ఇప్పుడు తనకు మేలు జరిగిందా లేదా, ప్రాణమే కాపాడినట్టు అయింది ఆ ఏలు తెగి. అంటే జో కుచ్ హోతా హై అప్నే భలాయి కే లియే హోతా హై కదా, ఏది జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది అని ఆ మంత్రి అన్నాడా లేదా? మంత్రి అన్నదే సత్యమైంది. నేనే పొరపాటు పడి మంత్రిని కోపగించి చెరసాలలో పెట్టాను అని చెప్పి పశ్చాత్తాపడి వెంటనే అతన్ని చెరసాల నుంచి విడిపించి ఆ మంత్రి కాళ్ళ మీద పడి, నువ్వు నా పానాన్ని రక్షించావు, నువ్వు సత్యం చెప్పినవు, అది పొరపాటు అయింది అని ఒప్పుకున్నాడు. ఎట్లా అంటే ఏం జరిగినా మంచి జరుగుతుంది అంటే ఏమన్నట్టు, మనకు భగవంతుడు ఈ వరప్రసాద రూపంలో శరీరం ఇచ్చాడు, మరి దీంతో మన మేలే జరుగుతుంది, మన కళ్యాణమే అవుతుంది, మనకు మోక్షం ప్రాప్తమవుతుంది ఈ శరీరం ద్వారా. ఎందుకంటే శరీర మాధ్యం కరుధర్మ సాధనం అని చెప్పింది అది. అందుకని మరి ఈ శరీరానికే ఏమన్నాడు ఇక్కడ భగవంతుడు, ఒక పేరు పెట్టినాడు. ఏమని? క్షేత్రం అన్నాడు. ఈ క్షేత్రం గురించి మనం యథామతిగా తెలుసుకున్నాం. ఇంకా విస్తారంగా ఉంది దీని మీద విచారణ, అది రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.